హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ షమ్. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నట్లయితే ట్రాన్స్జెండర్స్ ఇష్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా సరే గవర్నమెంట్ ఆ ఇష్యూస్ మాత్రం తగ్గడం లేదు ఎక్కడ చూసినా సరే. మరి వీటి మీద స్పందించడానికి ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ సుబ్బు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం ఎలా అండి. ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా హ్మ్. సార్. రీసెంట్ మనం చూసుకున్నట్లయితే కీసరా ఇష్యూలో ఒక హ్మ్. సదానందం అనే వ్యక్తి హ్మ్. గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఈ ట్రాన్స్జెండర్స్ ఇష్యూ చేయడం జరిగింది. హ్మ్. అలాగే అతన్ని కొట్టడం కూడా జరిగింది. సో వీటి మీద మీరు ఎలా స్పందిస్తారు? మొట్టమొదటిగా ఇప్పుడు ఎవరైతే ఆ ఇంటి యజమాని సదానందం ఉన్నారో, హ్మ్. ఆయన పైన అంటే దాడి జరగడం అనేది నిజంగా విచారకరం. ఇలా హ్మ్. ట్రాన్స్‌జెండర్‌లు అనే వాళ్ళు అలా ప్రవర్తించడం అనేది నిజంగా చట్ట వ్యతిరేకమైన చర్య. ఓకే. కానీ వాళ్ళు అలా ప్రవర్తించడానికి గాని, లేదంటే వాళ్ళ బ్రతుకు జీవన విధానం అలా అవ్వడానికి హ్మ్. ముఖ్యంగా సొసైటీనే కారణం. సొసైటీ. సొసైటీనే కారణం. హ్మ్. దానికి డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో కొన్ని రకాలుగా కొన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం గూడా కారణమవుతున్నాయి. ఇక్కడ హ్మ్. ఈ విషయం ఏంటంటే ట్రాన్స్‌జెండర్స్ అంటే వాళ్ళు మెయిల్‌గా పుట్టి, లేదంటే ఫీమేల్‌గా పుట్టి వాళ్ళు వాళ్ళ జెండర్‌ని చేంజ్ చేసుకోవడం. అవును. ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వడం అనేది. హ్మ్. సో, ఇలా మోస్ట్ ప్రాబబ్లీ మనం చూసేవాళ్ళు ఎలా ఉంటారంటే మేల్ టు ఫీమేల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయిన వాళ్ళే ఎక్కువ ఎక్కువ. ఉంటుంటారు. సో, అయితే ఇక్కడ అలా జరిగిన వాళ్ళేంటంటే కుటుంబం మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు 80% ఆఫ్ ఫ్యామిలీస్ వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యవు. అవును. సో, వాళ్ళు వాళ్ళ శరీరంలో జరిగిన మార్పు తర్వాత హ్మ్. వాళ్ళని సమాజం యాక్సెప్ట్ చేయదు. హ్మ్. కుటుంబీకులు యాక్సెప్ట్ చేయరు. సో, వాళ్ళంతా వెలివేయబడ్డ వాళ్ళుగా, విసిరివేయబడ్డ వాళ్ళుగా ఒక దగ్గర అంటే ఆ టైప్ ఆఫ్ పీపుల్‌తో కలిపి వాళ్ళు జీవన విధానం సాగించాలి. హ్మ్. నిజంగా ఒక అంటే టీనేజర్‌కి హ్మ్. లేదంటే అప్పుడే చిన్న వయసులో ఉన్నటువంటి అలాంటి వ్యక్తులు హ్మ్. ఇంట్లో నుంచి బయటికి రావడం, లేదంటే వాళ్ళ జీవన విధానం ఇలా మారిపోవడం అనేది నిజంగా బాధాకరం. అది ఎవరు అవును. కూడా పోడ్చలేని ఒక భయంకరమైనటువంటి దశ వాళ్ళకి. సో, హ్మ్. అలాంటి ఒక దశలో ఉండి అయిన వాళ్ళెవరూ లేకుండా, హ్మ్. సమాజంలో ఉన్నవాళ్ళెవరు ఆదరించకుండా, హ్మ్. ఎవరైతే చుట్టాలు, పక్కాలు వీళ్ళైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరు గూడా పట్టించుకోకోకుండా అసహించుకోవడం, అతను ఒక హ్మ్. ఏలియన్‌ని చూసినట్టు చూడడం, ఇలాంటివన్నీ గూడా వాళ్ళ మనసులో నాటుకొని పోతాయి. అవును. సో, నాటుకొని పోయిన తర్వాత ఆళ్ళు ఇక ఇదే మా జీవితం. హ్మ్. దీన్నే మేము సర్వైవ్ అవ్వాలి. దీని హ్మ్. ద్వారానే మేము బ్రతకాలి. ఇక జీవితం రాబోయే జీవితం అంతా ఇలానే ఉంటుంది అనే అవును. ఒక మెంటల్‌గా ఫిక్స్ అయ్యి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని, కెరియర్‌ని స్టార్ట్ చేస్తారు. అంటే హ్మ్. ఇలా జరగడానికి ఇప్పుడు ఈ కేసరి ఇన్సిడెంట్ గానివ్వండి, లేదంటే రకరకాల ఇంకా నిన్న గూడా ఒక ఇంటి యజమాని కొత్త ఇల్లు కట్టుకుంటే అతన్ని డబ్బులు అడగడానికెళ్తే అతనే వీళ్ళ పైన దాడి చేసిండు. సో, హ్మ్. ఇలా ఎందుకు జరుగుతాయి అన్న దాని గురించి ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. హ్మ్. సో, అలా వాళ్ళు వాళ్ళ జెండర్ చేంజ్ చేసుకోవడం కోసం హ్మ్. వాళ్ళ గ్రూప్‌లో ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి లీడర్స్ అంటే వాళ్ళకంటే ముందుగా ఎన్నో ఏళ్లుగా హ్మ్. ట్రాన్స్‌జెండర్‌లుగా మారిన వాళ్ళు వీళ్ళకి హ్మ్. నాయకత్వం వహిస్తుంటారు చిన్న చిన్న గ్రూపులకి. సో, హ్మ్. అలాంటి ట్రాన్స్‌జెండర్‌లుగా నాయకత్వం వహించే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళని మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ వాళ్ళు కౌన్సెలింగ్ చేస్తారు. హ్మ్. ఎలాంటి లైఫ్ బావుండదు. ఇలాంటి లైఫ్ వద్దు. ఈ హ్మ్. లైఫ్‌లో మీరు సుఖంగా ఉండలేరు అని చెప్పి ముందు వాళ్ళని కౌన్సెలింగ్ చేస్తారు. చేసిన తర్వాత హ్మ్. వాళ్ళు లేదు మేము ఇలాగే బ్రతుకుతాం అన్నప్పుడు అందులో హ్మ్. ఉన్నటువంటి కమ్యూనిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళందరూ గూడా ఏం చేస్తారంటే తలా కొంచెం డబ్బు జమ చేసుకొని హ్మ్. వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు. ఇంతకుముందు ఒక 10, 15 ఏళ్ల క్రితం అక్కడి వరకు కాదు ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ గూడా హ్మ్. హైదరాబాద్ గాని, తర్వాత తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ సర్జరీస్ ఏదైతే ఈ మేల్ టు ఫీమేల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ హ్మ్. జరిగేవి గాదు. అవి ఎక్కడంటే మోస్ట్ ప్రాబబ్లీ నార్త్‌లో జరిగేవి. హ్మ్. తర్వాత తక్కువ మొత్తంలో చెన్నై అటువైపు జరుగుతుండేవి. సో, హ్మ్. రానున్న కాలంలో పరిణితి చెందుతున్న ఈ రోజుల్లో ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్ అయినటువంటి హైదరాబాద్‌లో గూడా ఇలాంటి సర్జరీస్ రావడంతో ఇంతకుముందు బాగా ఖర్చయ్యేవి. హ్మ్. సో, అలా ఖర్చయినప్పుడు ఏం జేస్తారంటే, ఆ సర్జరీకి ఎంతైతే ఖర్చయిందో, ఆ ఖర్చంతా సర్జరీ తర్వాత వీళ్ళు సంపాదించి ఎవరైతే ఖర్చు పెట్టినటువంటి వాళ్ళ కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారో హ్మ్. వాళ్ళకివ్వాలి. సో, హ్మ్. వాళ్ళకిచ్చే ఈ క్రమంలో ఏంటంటే వీళ్ళు భిక్షాటనే చెయ్యాలి.
లేదంటే సెక్స్ వర్క్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే మీరు చూడండి చాలా వరకు మనం బైక్ మీదో లేదంటే కార్‌లోనో వెళ్తుంటే చాలామంది లిఫ్ట్ అడుగుతుంటారు. అవును. సో, మనం వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వని పక్షంలో వాళ్ళ మొహం చాలా చిన్నబోతది. వాళ్ళు హ్మ్. చాలా నామోషీగా ఫీల్ అవుతుంటారు. అవును. అలాగే ఈ అప్పటి వరకు ఒక కుటుంబంలో పెరిగి తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పోషణలో, వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నటువంటి ఒక టీనేజర్ హ్మ్. తర్వాత తను భిక్షాటన అడుక్కోవడం అనేది వాళ్ళ అంటే మానసిక స్థితిని ఇంకా కృంగదీస్తది. హ్మ్. వాళ్ళు చాలా అంటే వేదనకి గురవుతారు. ఈ హ్మ్. రోజులలో మన ఇంటి పక్కింటి వాళ్ళకి ఎమర్జెన్సీ పర్పస్‌లో ఉప్పు, పప్పులు అడగడానికి చాలా సిగ్గుపడి అవును. నామోషీగా ఫీల్ అయ్యి ఈ రోజులలో హ్మ్. సిగ్గు విడిచి ఎప్పటి వరకు ఒక కుటుంబ వ్యవస్థలో ఉండి తల్లిదండ్రుల సంరక్షణలో ఉండి అతనికి కావాల్సినవన్నీ సాధించుకున్న ఈ క్రమంలో హ్మ్. అతను ఎళ్లి ఆ సర్జరీ తర్వాత భిక్షాటన చేయడం అనేది వాళ్ళు నర్వస్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళు అయిన్ భిక్షాటన చేయట్లేదు. దందా ఆ! చేస్తున్నారు కదా! అయితే మొదటిగా నేను అదే చెప్తున్నా. అది ఒక హ్మ్. కంక్లూజన్‌కొచ్చిన తర్వాత దీనికి ఒక వివరణ అనేది ఇద్దాం. సో, హ్మ్. ఇవన్నీ నాకెలా తెలుసంటే నేను చదువుకున్న రోజులలో నాకు 10థ్ క్లాస్‌మేట్ ఒకతనున్నారు. హ్మ్. అతను శశిగా పేరు మార్చుకున్నారు. అతని పేరు శివమారేష్. మా హ్మ్. ఊరికి పక్క ఊరైతే. సో, హ్మ్. తనని నేను ఈ ఇంటర్వ్యూ చేయడానికి నన్ను పిలిచినప్పుడు అసలు ఏంటి వాట్ అబౌట్ ట్రాన్స్‌జెండర్స్ హిస్టరీ, వాట్ హ్మ్. అబౌట్ ట్రాన్స్‌జెండర్స్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి అడగడం కోసం అతనికి ఫోన్ చేశా. సో, హ్మ్. అతనే కాకుండా నాకు కొంతమంది ఈ ట్రాన్స్‌జెండర్స్‌లో కొంతమంది అంటే సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవాళ్ళు నాకు చాలామంది తెలుసు. హ్మ్. ఈ స్నేహ ఈ ట్రాన్స్‌జెండర్ స్నేహ గారు గాని, హ్మ్. లేదంటే ఇంకా మిగతా చాలామంది ఉన్నారు. సో, హ్మ్. ఇలాంటి వాళ్ళని నేను కనుక్కున్నప్పుడు చెప్పిన విషయాలు ఇవన్నీ. హ్మ్. సో, అట్లా అడుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటారు. సో, ఇబ్బంది పడే ఇక వాళ్ళు డూ ఆర్ డై ఇక మనకి ఇదే మన జీవితం అని చెప్పేసి పొద్దున్నే భిక్షాటన చేసి హ్మ్. అందులో నుంచి వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ లీడర్స్ ఏదైతే సర్జరీకి ఇచ్చిన డబ్బులున్నాయో అప్పుగా అవి కట్టడానితో కంటే గూడా హ్మ్. ఈళ్ళు భిక్షాటన చేసి సంపాదించిన దాంట్లో సమ్ ఇంత పర్సెంటేజ్ అని వాళ్ళ కమ్యూనిటీ లీడర్స్‌కి ఇచ్చేయాలి. హ్మ్. సో, అదొకటి. ఓకే. తర్వాత వీళ్ళు ఇంకా డబ్బుల కోసం ఏం చేస్తుంటారంటే సెక్స్ వర్క్. సెక్స్ హ్మ్. వర్క్ అంటే మీకు తెలుసు. అవును. ఇప్పుడు ఈ సుప్రీం కోర్ట్ దాన్ని సెక్స్ వర్కర్‌లుగా గుర్తించారు. తర్వాత ట్రాన్స్‌జెండర్‌లు కూడా సెక్స్ వర్కర్‌లుగా గుర్తించారు. హ్మ్. వ్యభిచారం అనేది దాన్ని ఇప్పుడు వాడడానికి లేదన్నట్టు. హ్మ్. వాళ్ళని వ్యభిచారులని కూడా అగౌరవంగా పిలవకూడదు. సో, సెక్స్ హ్మ్. వర్క్ చేయాలి. సో, హ్మ్. సెక్స్ వర్క్ చేస్తే వచ్చే డబ్బుల్ని వీళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి, తర్వాత వీళ్ళు ట్రాన్స్‌జెండర్‌లుగా మారిన తర్వాత వాళ్ళ కుటుంబంలోకి వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. కానీ వీళ్ళ హ్మ్. డబ్బులు మాత్రం వాళ్ళు వాడుకుంటుంటారు. ఓకే. సో, ఇలా తల్లిదండ్రులు ప్రేమకు దూరమై, హ్మ్. చుట్టాలు పక్కాల ప్రేమకు దూరమై, హ్మ్. సమాజం నుంచి వెలివేయబడినట్లుండి, ఒక హ్మ్. అంటే ఒక ఇరుకైన ఇంట్లో వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు రెంట్‌లకి ఇల్లు కూడా ఇవ్వరు. అవును. ఎవరో ఒకళ్ళు వీళ్ళకి డబుల్ రెంట్ ఇస్తారు హ్మ్. వీళ్ళు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక రూమ్ అద్దెకి తీసుకోవాలనుకోండి హ్మ్. హైదరాబాద్‌లో ఏదైనా ఒక ఏరియాలో ఒక 10,000 ఉందనుకోండి. ట్రాన్స్‌జెండర్‌లకి మోస్ట్‌లీ ఇవ్వరు. ఒకవేళ ఇస్తే వాళ్ళు 20,000, 25,000 పే అవును. చేయాల్సొస్తది. హ్మ్. సో, అలా అప్పటికి తీసుకొని హ్మ్. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు వీళ్ళు ఒక మానసికంగా ఒక స్వాంతన కోరుకుంటారు. సొంత మనిషి ఒకళ్ళు కావాలి. అవును. తనకంటూ తన సాధక బాధకాలు తెలుసుకోవడానికి, తనను హ్మ్. ఓదార్చడానికి, ప్రేమగా చూసుకోవడానికి, కౌగిలించుకొని తన బాధలన్నీ మర్చిపోవడానికి ఎవరైనా సరే యుక్త వయసుకొచ్చిన తర్వాత ఒక తోడుని కోరుకుంటారు. హ్మ్. ఇలా ఈ క్రమంలో వీళ్ళకి గ్రామ స్థాయిల్లో గానివ్వండి, లేదంటే పట్టణ స్థాయిలో గాని చిల్లరగా తిరిగేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, హ్మ్. తర్వాత ఇట్లా రకరకాలుగా డెలివరీ బాయ్స్ ఇలా చదువుకొని డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వీళ్ళు ఈజీ మనీ కోసం ట్రాన్స్‌జెండర్‌లని టార్గెట్‌గా పెట్టుకుంటుంటారు. సో, హ్మ్. వీళ్ళతో ఏంటంటే ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, కుటుంబ అవును. సభ్యులు లేరు, ఎవరు లేరు. సో, వీళ్ళేం చేస్తారంటే వీడు కొంచెం కన్సర్న్ చూపించేసరికి అది నిజమేమో అనే భ్రమలో వాడిని ప్రేమించటం, అవును. వాడి మీద ఆశలు పెట్టుకోవడం, వాడికి అన్ని రకాలుగా చూస్తే ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఒక పురుషుడు ఒక స్త్రీని మ్యారేజ్ చేసుకుంటే, లేదంటే ఒక స్త్రీతో ప్రేమలో పడినప్పుడు ఒక అమ్మాయితో పురుషుడే మొత్తం మెయిన్ లీడ్ తీసుకొని తనకు అవును. సంబంధించినటువంటి అన్ని అంటే ఖర్చుల దగ్గర గానుంచి షికార్లు, సినిమాలు అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. కానీ ట్రాన్స్‌జెండర్స్ జీవితంలో ఏంటంటే క్వైట్ అపోజిట్. అవును. వీళ్ళే చూసుకోవాలి. ఎవరైతే ఇతన్ని ప్రేమించిన వ్యక్తులున్నారో, వాళ్ళు ప్రేమించిన వ్యక్తులకి మొత్తం వీళ్ళే చూసుకోవాలి. హ్మ్. మొత్తం వీళ్ళే వీళ్ళకి మెయింటెనెన్స్. ఎకనామికల్‌గా ఎటువంటి సోర్స్ ఉండదు. ఎందుకంటే హ్మ్. ఒక ప్రైవేట్ కంపెనీ గానివ్వండి, లేదంటే ఒక ఎంఎన్‌సి కంపెనీలు గానివ్వండి, ఐటీ కంపెనీలు గానివ్వండి, రకరకాలుగా ఏ కంపెనీల్లో వీళ్ళని పనులకు తీసుకోరు. తీసుకోరు. రెండోది వీళ్ళు ఏదన్నా స్టోర్స్‌లో గాని, షాప్స్‌లో గాని ఇక్కడ అలాంటి వాటిలల్లో వీళ్ళని పనికి చేర్చుకోరు. చేర్చుకోరు. ఎందుకంటే వాళ్ళు జాయిన్ అవ్వడం వల్ల ఆ షాప్‌కి ఎవరు తినడానికి వెళ్లరని, అవును. ఎవరో రారని అని జెప్పేసి వెళ్లరు.
హ్మ్. చేర్చుకోరు. వీళ్ళు కూలి పనికి వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళ శరీరం వాళ్ళు అంటే సర్జికల్‌గా వాళ్ళకి జరిగిన సర్జరీ హ్మ్. శారీరక శ్రమని తట్టుకోలేదు. ఓకే. ఏంటంటే ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఒక న్యాచురల్ అవయవాలను తీసేసి, ఒక హ్మ్. ఆర్టిఫిషియల్ అవయవాల్ని వాళ్ళు పెట్టుకున్నప్పుడు కొన్ని రకాల మార్పులు, అదే అవును. విధంగా వాళ్ళ శరీరంలోకి కొన్ని రకాల అంటే ఏమంటారు హార్మోనల్ ఇంజెక్షన్స్ చేయడం వల్ల హ్మ్. వాళ్ళు శారీరక శ్రమను తట్టుకోలేరు. సో, వాళ్ళు శారీరకంగా శ్రమ పడలేరు. శ్రమ పడితే వాళ్ళు లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతే వాళ్ళు త్వరగా చచ్చిపోవడానికి అవకాశం ఉంటది. సో, హ్మ్. సర్జరీకి ముందు ఇవన్నీ ఓకే. చెప్తారంట. సో, హ్మ్. అయిన తర్వాత ఇలా జరిగిన ఈ ఈ క్షణంలో ఏంటంటే ట్రాన్స్‌జెండర్స్ ఏం చేస్తారు, ఇలా వాళ్ళ చిన్న చిన్న ఏదో ఇక సెక్స్ వరకు అడుక్కోవడం ఇలాంటివి చేస్తుంటారు. ఇలా హ్మ్. జరిగే ఈ క్రమంలో ఏంటంటే ఎవడినో ఒకడిని నమ్ముతారు. హ్మ్. వాడు వీళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్చులు అన్నీ గూడా వీళ్ళ మీదే యేసేస్తారు. సో, హ్మ్. ఇలా ఆర్థిక భారంతో సతమతమవుతూ ఇప్పుడు వీడికి ఖర్చులు ఇలాంటివి ఏం చూసుకోకపోతే వీళ్ళకంటూ ఒక సొంత మనిషి ఉండడు. ఉండరు. ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు గూడా ట్రాన్స్‌జెండర్‌లు అనేవాళ్ళని ఈ విషయంలో అమాయకులు, విక్టిమ్స్‌గానే మనం పరిగణించాలి. ఎందుకంటే స్వార్థపరులైనటువంటి కొంతమంది అబ్బాయిలు హ్మ్. ఏ పని పాట లేకోకుండా బలాదూర్‌గా తిరిగి ఆటో డ్రైవర్లు, క్యాబ్ అవును. డ్రైవర్లు, లారీ డ్రైవర్ ఇలాంటి వాళ్ళని నమ్మి ఎందుకు హ్మ్. నమ్ముతున్నారు? వాళ్ళకొక మనిషి తోడుగా వాళ్ళు చిన్నగా ప్రేమ చూపించేసరికి నమ్ముతున్నారు. సో, వాడేం చేస్తున్నాడు? వీళ్ళ నమ్మకాన్ని, ప్రేమను వాడు క్యాష్ చేసుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడున్నటువంటి చాలామంది యూత్ ఈజీ అవును. మనీకి అలవాటు పడి అవును. క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళతో తిరుగుతూ వాళ్ళతో రకరకాల బండ్లు గాని, రకరకాల డబ్బులు గాని వసూలు చేసి వీళ్ళు వేరే అమ్మాయిలతో షికార్లు, సరదాలు, పెళ్ళిళ్ళు ఇలాంటివి జరుగుతున్నాయి. సో, హ్మ్. చాలా విషయాల్లో ఏంటంటే ట్రాన్స్‌జెండర్‌లని ఈ అబ్బాయిలు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సీక్రెట్‌గా హ్మ్. ఒక గుడిలోనో, ఒక గదిలోనో సీక్రెట్‌గా తాళి కడతారు. అందరి ముందు కట్టరు. హ్మ్. సో, మనం చూసుకున్నట్లయితే ఆవిడ 'అంకిత నాయుడు' మ్యారేజ్ లాగా అందరూ గూడా అవును. చాలా వరకు బయటకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. మనం హ్మ్. చూసుకున్నట్లయితే 'అంకిత నాయుడు' మ్యారేజ్ గూడా ఫెయిల్ అయింది. హ్మ్. ఆవిడని చాలా టార్చర్ పెట్టడం వల్ల ఇలా జరిగిందని ఏదో న్యూస్ రావడం వల్ల ఫెయిల్ అవును. అయింది. సో, అలా చాలా వరకు బయటకొచ్చి ట్రాన్స్‌జెండర్‌లని పెళ్లి చేసుకోవట్లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది అలా చేస్తున్నారు. సో, ఇలా ఈ క్రమంలో వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కలిగి ఉండేసరికి వీళ్ళు భరించలేక సూసైడ్‌లు చేసుకొని చనిపోతున్నారు. రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ ఒక అవును. ట్రాన్స్‌జెండర్ కూడా చనిపోవడం జరిగింది. అయితే ఎంటైర్ ఈ సినారియోలో ఎవరు విక్టిమ్‌గా ఉంటున్నారు? అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో మనం చూసుకున్నట్లయితే ఈ సూసైడ్స్ తమిళనాడులో కూడా నిన్న కాక మొన్న ఒక ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. మా మా డిమాండ్‌లను ప్రభుత్వం స్పందించట్లేదు అని సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. హ్మ్. వాళ్ళ డిమాండ్‌లు అసలు ప్రభుత్వం స్పందించాలి అంటారా? లేదా? అయితే దానికంటే ముందు మనం దీన్ని విశ్లేషిద్దాం. ఈ విషయాన్ని విశ్లేషిద్దాం. సో, హ్మ్. ట్రాన్స్‌జెండర్‌లే విక్టిమ్‌గా ఉంటున్నారు. ఇక హ్మ్. అలాంటప్పుడు ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న ఎకనామికల్ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి కూడా డబ్బులు అవసరం అవుతుంది. అవును. సో, ఎవరు వాళ్ళని పనిలో పెట్టుకోవట్లేదు. ఎవరు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఎవరు వాళ్ళకి ఉపాధి కల్పించట్లేదు. సో, హ్మ్. వాళ్ళేం చేస్తున్నారు అగ్రెసివ్ బిహేవియర్‌లోకెళ్ళిపోతున్నారు. ఏంటంటే సాధారణంగానే ఒక వ్యక్తి మూడ్ స్వింగ్స్ అనేవి వాళ్ళ హార్మోనల్ ఇంబాలెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో, అవును. వీళ్ళు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం, తర్వాత యాంగ్జైటీస్‌కి అవ్వడం, తర్వాత డిప్రెషన్‌కెళ్ళడం ఇలాంటివి జరగటం, త్వరగా కోప్పడడం, త్వరగా ఆవేశపడటం ఇలాంటివన్నీ జరుగుతున్న ఈ క్రమంలో ఏంటంటే వీళ్ళు డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు ఒక వ్యక్తి దొంగగా ఎప్పుడు మారతాడు? తనకి కావాల్సిన వస్తువు లేనప్పుడు, లేనప్పుడు. తనని సమాజంలో తనకి ఏవి గౌరవ మర్యాదలు లేనప్పుడు, తనకు సంబంధించిన గౌరవం తనకు దక్కనప్పుడు, తనకు కావాల్సిన మినిమమ్ నీడ్స్ తనకు లేనప్పుడు మాత్రమే అవును. దొంగతనం చేస్తుంది. సో, అలాగే వీళ్ళు గూడా ఏంటనంటే ఇక డబ్బులు సంపాదించడానికి కొంచెం అగ్రెసివ్‌గా వెళ్తున్నారు. సో, హ్మ్. అలాంటి క్రమంలో ఏంటంటే కొంతమంది రౌడీలు హ్మ్. వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు. హ్మ్. ఏంటంటే కొంతమంది రౌడీలు మీరు చూసినట్లయితే చాలా వరకు ట్రాన్స్‌జెండర్‌లో హత్యలు చేయటం, గొడవలు పెట్టడం, కొట్లాటలు చేయటం, చంపేయడం ఇలాంటివి జరిగితే వాళ్ళ మీద చాలా తక్కువ యాక్షన్స్ జరుగుతుంటాయి. ఆళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. సో, ఏం చేస్తున్నారంటే కొంతమంది రాజకీయ నాయకులు గానివ్వండి, కొంతమంది గూండాలు, రౌడీలు, పేరు మోసిన రౌడీలు ఏం చేస్తుంటారంటే ఎవరైనా చంపించాలి, లేదంటే ఎవరైనా కొట్టాలి, ఎవరైనా విలువ తీసేయాలంటే ట్రాన్స్‌జెండర్‌లను అవును. ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళేంటి అతను డబ్బులిచ్చి ఇవన్నీ చేస్తుంటే బ్రతకడమే కష్టమయితుంది. మేము చచ్చిపోయే పరిస్థితులు వేరే వాళ్ళు చచ్చిపోవడంలో వచ్చే నష్టం ఏం లేదన్నట్టుగా కొంతమంది ట్రాన్స్‌జెండర్‌లు అలా తిరుగుతున్నారు. సో, హ్మ్. అయితే ఎంటైర్ ఈ సినారియోలో ఎవరైనా విక్టిమ్స్ ఉన్నారంటే వాళ్ళు ట్రాన్స్‌జెండర్‌లే. సో, హ్మ్. ఎప్పుడైతే సమాజంలో మార్పొచ్చి, ఎప్పుడైతే సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేసి, ఎప్పుడైతే వీళ్ళకి ఉపాధి కల్పన జరుగుతుందో, హ్మ్. అప్పుడు ఇలాంటి
ట్రాన్స్జెండర్ల దాడులు, ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేయటం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. వాస్తవానికి చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సమాజంలో ట్రాన్స్జెండర్లు చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. చాలా దారుణంగా హారబుల్గా ప్రవర్తిస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాం. ఖమ్మం దగ్గర ఒక ఏరియాలో ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాం, అబ్బాయి మ్యారేజ్. అయితే వాళ్ళు వచ్చి డిమాండ్ చేస్తున్నారు, లేదు అబ్బాయి మ్యారేజ్ చేస్తున్నావు, నువ్వు కట్నం తీసుకుంటున్నావు, నువ్వు లక్షల కట్నం తీసుకుంటున్నావు, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, మా అంటే కొద్ది వాళ్ళకి ఇవ్వవా, ట్రాన్స్జెండర్లకు ఇవ్వవా, నువ్వు ఇవ్వాల్సిందని వాళ్ళు గలాటా చేస్తున్నారు. వాళ్ళు క్లాత్స్ అన్ని ఎత్తి అక్కడ ఉన్న అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ వాళ్ళు చప్పట్లు కొడుతూ అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఏంటంటే ఒక అబ్బాయి పెళ్లి జరిగిందంటే 30,000 నుంచి 50,000 అట్లా డిమాండ్ చేస్తున్నారు. లేదమ్మా మా దగ్గర ఒక 2,000 3,000 ఉన్నాయంటే తీసుకోవట్లేదు. డిమాండ్ అక్కడ రాక్షసంగా అలాంటి ధోరణి అనేది తప్పు. అదే విధంగా ఇప్పుడు ఏదన్నా ఒక గోల్డ్ షాప్కి ఓపెనింగ్కి వెళ్ళారు. సో గోల్డ్ షాప్ ఓపెనింగ్ అంటే వాళ్ళు ఇవ్వగలుగుతారు. కానీ ఒక సాధారణ సగటు వ్యక్తి ఏదన్నా ఇల్లు కట్టుకుంటేనో, ఇల్లు కట్టుకునేది ఎలా కట్టుకుంటారండి? లోన్లో తీసుకొని, బ్యాంక్ లోన్ తీసుకొని, అప్పులు చేసుకొని, ఏమన్నా చిన్న చిన్న ప్రాపర్టీస్ అమ్ముకొని ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకుంటే తన వెనకున్న అప్పులను ఎవరో చూడరా, పట్టించుకోరా? తనకు అప్పులు ఉంటాయి కదా, ఈఎంఐస్ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర అప్పులతో కట్టుకున్న వ్యక్తులు ఉంటారు, డబ్బులుండి మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి 87% ఇల్లు కట్టుకునే సగటు మధ్య తరగతి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్పులు చేసే కట్టుకుంటారు. మరి కట్టుకున్నప్పుడు తను నెల ఈఎంఐలు ఇవన్నీ కట్టుకోవాలి. సో అలా కట్టుకున్నారు, మీరు ఇల్లు కట్టుకున్నారుగా, ట్రాన్స్జెండర్లకు ₹1,00,000 ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి, లేదంటే 50,000 ఇవ్వండి, 25,000 ఇవ్వండి అని చెప్పడం అనేది నిజంగా రెడిక్యులస్. అలా అడగొద్దు. భిక్షాటన ధర్మం అంటే ఏంటి? తనకు తోచింది, తనకు చేతనైంది, తనకు కలిగిన దాంట్లో సంతోషంతో మీరు అడిగితే, భిక్షాటన చేస్తూ మీరు వస్తే తను మనస్ఫూర్తిగా ఇచ్చింది అది దానం అవుతుంది. అంతేగాని మీరు బెదిరించి, భయపెట్టించి, కొట్టి, దౌర్జన్యం చేసి అడుక్కునేది డబ్బులు అవుతాయా? అది అడుక్కోవటం అవుతుందా? అది రౌడీయిజం, గోండాయిజమే అవుతుంది కదా. సో ఇలాంటి పద్ధతి అనేది ట్రాన్స్జెండర్లో చాలా ఏమంటారంటే మనం అరుదుగా చూస్తుంటాం అన్నట్టు. సో ఇలాంటి ప్రవర్తించే వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ ట్రాన్స్జెండర్లలో 80% మంది ట్రాన్స్జెండర్లు అలానే ఉంటారు, దౌర్జన్యంగా ప్రవర్తించడం. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ట్రైన్లలో వెళ్ళేటప్పుడు ట్రాన్స్జెండర్లు ఆగడాలు అయితే మరీ భయంకరంగా ఉంటాయి. వాళ్ళైతే ₹10 అడిగినా, ₹20 అడిగినా ఇవ్వలేదు. ఒకవేళ నిజంగా ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి? ఇప్పుడు ట్రైన్లో ఒక 100 మంది ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, అందులో 90 మంది దగ్గర ఉంటాయి, 10 మంది దగ్గర ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే వచ్చాక చాలా మంది మోస్ట్ ప్రాబబ్లీ క్యాష్ క్యారీ చేయట్లేదు నాలాంటి వాళ్ళు. సో అలాంటప్పుడు అడిగినప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు బట్టలన్నీ తీసేసి నిల్చోవడం, అల్లరి చేయటం, వాళ్ళ మీద ఆ బట్టలన్నీ వేసేయడం, బట్టలన్నీ ఇప్పేయడం, అసహ్యంగా తిట్టడం, బూతులు మాట్లాడడం, శాపనార్థాలు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. మరి ఇదంతా ఏంటి? ట్రాన్స్జెండర్లు ఆగడాలే కదా. సో ఇక్కడ ప్రభుత్వం వీళ్ళకి ఉపాధి కల్పించాలి ఒకటి. రెండోది వీళ్ళల్లో వీళ్ళు చాలా వరకు ఏంటంటే సంస్థాగతమైనటువంటి మార్పులు చేర్పులు జరగాలి. వాళ్ళ పద్ధతిలో కానివ్వండి, వాళ్ళ విశ్లేషణలో కానివ్వండి, వాళ్ళు ప్రవర్తించే విధానంలో కానివ్వండి, సమాజం పట్ల వాళ్ళ బాధ్యత కానివ్వండి, రకరకాల విషయాల్లో వీళ్ళు సమన్వయం పాటించాలి. ఇప్పుడు వీళ్ళకి అవకాశం కల్పించట్లేదని రౌడీజం, గుండాయిజం చేస్తే మనుషులందరూ చూస్తూ ఊరుకుంటుంటారా? అరే ఇల్లు కట్టుకుంటే వాడు అప్పులు చేసి కట్టుకుంటూ, ఏం చేసి కట్టుకుంటూ వీళ్ళకి అనవసరం వెళ్ళడం, వాళ్ళ మీద పట్టడం, అసహ్యంగా మాట్లాడడం, బూతులు తిట్టడం, బట్టలన్నీ ఎత్తేయడం, వాళ్ళని శాపనార్థాలు పెట్టడం, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, మగవాళ్ళని తిట్టడం. వీలైతే మీరు చూసుకున్నట్లయితే కేసర్లో అయితే రాళ్లతోని, కర్రలతోని దాడి చేసి మరీ ఘోరంగా గాయపరిచారు. సో అది తప్పు. సో ఇలా చేసినప్పుడు వీళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. వీళ్ళు పెళ్లిళ్ళు చేసే అరాచకాలను కూడా ఖచ్చితంగా శిక్షించాల్సిందే. వీళ్ళు ఏదైనా ఒక షాప్ కానీ, ఒక ఆఫీస్ కానీ, లేదంటే ఏదైనా వెళ్ళినప్పుడు వాడు డబ్బులు ఉన్నప్పుడు వాడు ఇచ్చినంత పుచ్చుకోవటం మర్యాద, కానీ దౌర్జన్యంగా డిమాండ్ చేసి నాకు ఇంత కావాలి అనడం అనేది ట్రాన్స్జెండర్లకు అది మంచి పద్ధతి కాదు. ఇలాంటి విషయాల్లో ట్రాన్స్జెండర్లకు సంబంధించినటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్జెండర్లోనే ఒక గ్రూప్కి ఇంకొక గ్రూప్కి పడదు. దారుణంగా కొట్టుకోవటం, అసహ్యంగా ప్రవర్తించడం, ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా చూస్తుంటాం. సో ఇలాంటి విషయాలలో మార్పులు జరగాలి. ఒక్క నిమిషం సార్, ఇవన్నీ పక్కన పెడితే మీరు చెప్పినట్టుగా షాపింగ్ మాల్స్ దగ్గర, గృహప్రవేశాల దగ్గర, ఇక్కడ మ్యారేజెస్ దగ్గర, రైల్వే స్టేషన్లలో ఇలా బలవంతంగా డబ్బులు లాక్కోవడం, కొట్టడం, బట్టలు విప్పడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఐపీసీ ప్రకారం వీటి మీద ఎలాంటి నేరం కింద వస్తుంది? అయితే ఐపీసీ అనేం కాదండి, జనరల్గా వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం లేదు కాబట్టి నార్మల్గా వాళ్ళు దాడి చేసినా సరే మేల్ దాడి చేసినట్ల కిందగానే కన్సిడర్ చేస్తారు. ట్రాన్స్జెండర్ అయినప్పటికీ కూడా
ఓకే. వాళ్ళు చేసిన దాడిని హ్మ్. నార్మల్‌గా ఎవరైతే ఇప్పుడు మేల్‌గా ఉన్నప్పుడు ఎవరైతే దాడి చేస్తారో హ్మ్. అలాంటి దాడుల కిందే కన్సిడర్ చేసి హ్మ్. సివియర్ యాక్షన్స్ తీసుకుంటారు. కానీ హ్మ్. వీళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టం. ఎందుకంటే ఓకే. వీళ్ళకి సర్టెన్ ఆధార్ కార్డ్ ఉండదు. ఓకే. పాత పేరు మీదే ఆధార్ కార్డ్ ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఆపరేషన్స్ చేయించుకున్న తర్వాత వాళ్ళ శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. సో, ఓకే. వాళ్ళని ఐడెంటిఫై చేయడం, గుర్తుపట్టడం కష్టం. హ్మ్. అలాగే చాలా వరకు ట్రాన్స్‌జెండర్‌లు పోలీస్ స్టేషన్‌లో కూడా గలాటాలు చేసి అవి ఇవి పగలగొట్టడం ఇలాంటివన్నీ అవును. చేస్తుంటారు. సో, హ్మ్. కాబట్టి దీని మీద ఒక నిర్దిష్టమైన జీవో ఖచ్చితంగా ప్రతి హ్మ్. స్టేట్‌కి సంబంధించిన గవర్నమెంట్‌లు తీసుకురావాలి. హ్మ్. అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వెల్‌ఫేర్ చేయటానికి కూడా హ్మ్. ఖచ్చితంగా ప్రతి రాష్ట్ర గవర్నమెంటు ఒక జీవోని పాస్ చేయాలి. హ్మ్. కేంద్ర ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి, వాళ్ళకి సంబంధించినటువంటి వెల్‌ఫేర్ చూసుకోవటం కూడా భారత ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత. మీరు హ్మ్. చూసుకున్నట్లయితే మన గౌరవ ముఖ్యమంత్రికి ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, హ్మ్. ఆయన ట్రాన్స్‌జెండర్‌లందరికీ కూడా చాలా గొప్ప పని చేశిండు. ఏది వాలంటీర్స్, ట్రాఫిక్ పోలీస్ పోలీస్. వాలంటీర్స్‌గా జాబ్‌లిచ్చారు. అది నిజంగా చాలా గొప్ప విషయం. అలాంటి కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి పే ప్రభుత్వ కార్యాలయాలలో స్వీపర్ గానో, హ్మ్. లేదంటే సబార్డినేట్ గానో, లేదంటే ఏదన్నా నార్మల్ వర్క్ చేసే వాటిల్లో అదే. ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేస్తే, ఇలాంటి ఆగడాలు చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటది. వాళ్ళు గూడా మనుషులుగా మేము మనుషులే, వీళ్ళు మనుషులే అని సమాజం వాళ్ళని గుర్తించడానికి అవకాశం ఉంటది. ట్రాన్స్‌జెండర్స్ చెప్తున్న మాట కూడా అదే ఇక్కడ. ఏంటంటే మనకు 40 పీపుల్స్‌కి మాత్రమే ఈ ట్రాఫిక్ పోలీస్‌వి ఇచ్చారు. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? మాకు ఆల్ సెక్టార్స్‌లో కూడా మాకు జాబ్స్ కావాలి అని అంటున్నారు. అదేనండి. అది న్యాయమైన కోరిక. హ్మ్. జీవించే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉన్నట్లుగా, హ్మ్. ఉపాధి పొందే హక్కు గూడా రాజ్యాంగ పరంగా అందరికీ ఉంది. హ్మ్. వాళ్ళు ట్రాన్స్‌జెండర్‌లా, మేలా, ఫీమేలా, ట్రాన్స్‌జెండర్‌లా వీళ్ళందరిని ఎవరో అక్కడ పర్టిక్యులర్‌గా రాయబడలేదు. ఓకే. ఖచ్చితంగా జీవించే హక్కు రాజ్యాంగబద్ధమైనట్టుగా అందరికి ఏ విధంగా అయితే సంక్రమించిందో, హ్మ్. ఉపాధి పొందే హక్కు గూడా వాళ్ళు పుట్టుకతోనే వణికిపుచ్చుకున్నారు. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలదే. హ్మ్. ఇప్పుడు మనిషిగా పుట్టినప్పుడు ఖచ్చితంగా అతని వెల్‌ఫేర్ చూసుకోవాల్సిన బాధ్యత ఏంటి? ఇప్పుడు తను పేస్ట్ కొంటాడండి. హ్మ్. దాంట్లో ప్రభుత్వానికి టాక్స్ కడతాడు అతను. అవును. తను ఏ వస్తువు కొన్నా సరే ప్రభుత్వానికి టాక్స్ కడతాడు. మరి హ్మ్. అతను టాక్స్ పేయర్‌గా ఉన్నప్పుడు తనకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలవే గదా! అవును. ఖచ్చితంగా ప్రభుత్వాలు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. హ్మ్. నేను ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ట్రాన్స్‌జెండర్‌లకి నా సపోర్ట్. నా సహాయకారులు. హ్మ్. ఏంటంటే ఖచ్చితంగా జీవించే హక్కున్నప్పుడు, ఓటు ఏసే హక్కు వినియోగించుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత, హక్కు కూడా వాళ్ళకుంది. హ్మ్. సో, కాబట్టి వాళ్ళు ఉపాధి పొందే హక్కు వాళ్ళకుంది. ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకున్నాయి. సో, హ్మ్. అలాంటివి కల్పించినప్పుడు ఇలాంటి అనర్థాలు జరగడానికి కారణం అవ్వవు గదా! ఇప్పుడు హ్మ్. రౌడీలు, గూండాలు రకరకాల పరిస్థితులు అవుతుంటారండి. కానీ హ్మ్. మోస్ట్ ప్రాబబ్లీ ఏ పరిస్థితులు అవుతారు? వాళ్ళు కలిమిలేమి పరిస్థితుల్లోనే రౌడీలు, గూండాలు అవుతుంటారు. అవును. సో, అలాంటప్పుడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మావోయిస్టులందరూ గూడా లొంగుతున్నారు. లొంగిపోతున్నారు. ఎందుకు? హ్మ్. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఎన్వైర్న్‌మెంటల్స్ వీళ్ళు కల్పిస్తున్నారు. హ్మ్. ప్రభు ఉద్యోగం అని, తర్వాత ఎక్స్‌గ్రేషియా అని, డబ్బులని ఇలాంటివన్నీ ప్రకటిస్తున్నప్పుడు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతున్నారు. అలాగే వీళ్ళకి కూడా రకరకాలైనటువంటి సెక్టార్స్‌లో ఉద్యోగాలు చిన్న స్థాయివి. హ్మ్. ఏ సబార్డినేటో, స్వీపరో ఇలాంటివో, ఆయాలో ఇలాంటివి ఇస్తే హ్మ్. వాళ్ళకొక ఉపాధి కలుగుతది. వాళ్ళు గౌరవంగా బ్రతుకుతారు గదా! సో, హ్మ్. అలాంటప్పుడు వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి బ్రతకాల్సిన పద్ధతి, దారి చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలవే గదా! సో, హ్మ్. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు తగిన నిర్ణయం తీసుకోవాలి. హ్మ్. వాళ్ళకి గూడా న్యాయం చేయాలి. ఈ హ్మ్. రోజుల్లో ఇప్పుడు ఓటర్లకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుందో, హ్మ్. అలాగే ట్రాన్స్‌జెండర్‌లకు సంబంధించినటువంటి సెక్టార్‌లో గూడా న్యాయం జరగాలి. అలా హ్మ్. జరిగినప్పుడు వీరు సమన్యాయం పాటించినట్లు ప్రభుత్వాలు. సో, కాబట్టి ఎప్పుడైతే ట్రాన్స్‌జెండర్‌లు ఇలాంటి వాటి మీద పోరాటం చేయండి. అంతే తప్ప ఇల్లు కట్టుకున్న వాళ్ళ మీద, పెళ్లి చేసుకునే వాళ్ళ మీద, ఫంక్షన్‌లు చేసుకునే వాళ్ళ మీద ఇట్లా డబ్బులు కావాలి అది ఇది అని చెప్పి దాడులు ఇలాంటివి చేయకూడదు. దయచేసి హ్మ్. ట్రాన్స్‌జెండర్‌లందరికీ నా హితవు ఏంటంటే, మీరు మీ ఒత్తిడిని ప్రభుత్వం మీద తీసుకురండి. మీ నిరసన ద్వారా అది కూడా శాంతియుతంగా నిరసన ద్వారా తెలియజేయండి. చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు పట్టించుకుంటాయి. అదే హ్మ్. విధంగా మీ హక్కుల కోసం పోరాటం చేయండి. మీకున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల కోసం ఉపాధి పొందే హక్కు మీకుంది. సో, ఈ విషయం మీద మీరు పోరాటం చేయండి. ఈ హ్మ్. విషయం మీద మీరు కోర్టులను ఆశ్రయించండి. ఈ విషయం మీద మీరు మంత్రుల్ని కలవండి. ఈ విషయం మీద మీరు మంత్రులకి, అదేవిధంగా ఎమ్మెల్యేలకి మీరు మీ వినతి పత్రాలు అందజేయండి. మీరు హ్మ్. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ప్రభుత్వానికి మీ పట్ల ఆలోచింపజేసే కార్యక్రమాలు మీరు చేపట్టండి. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు స జ ఏమంటారు సస్టైన్ అవ్వగలుగుతారు.
సో, కాబట్టి ఇలాంటి విషయాలలో నేను రెగ్యులర్‌గా కొంతమంది ట్రాన్స్‌జెండర్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో నార్మల్‌గా స్క్రోల్ చేస్తుంటే హ్మ్. కనిపిస్తుంటాయి. అలాగే స్క్రోల్ చేసేటప్పుడు చాలామంది ట్రాన్స్‌జెండర్‌లు హ్మ్. వీధి పిల్లలకి అంటే శుభ్రం చేసి వాళ్ళకి క్లాత్స్ కొనివ్వటం, హ్మ్. తర్వాత కొంతమంది ముసలమ్మల్ని అవును. సేవలు చేయటం, అవును. వాళ్ళే స్వచ్ఛందంగా వాలంటీర్లుగా కొన్ని రకాలైనటువంటి ఏమంటే ఆర్ఫన్ హోమ్స్‌లో జాయిన్ అయ్యి వాళ్ళకి సేవ చేయటం, వాలంటీర్లుగా సేవ చేయటం లాంటివి జరుగుతుంది. అలాంటివి చేసినప్పుడు హ్మ్. మీకు గౌరవబద్ధంగా బ్రతకడానికి మీరు మీరు కూడా సోర్సెస్ కల్పించుకున్న వాళ్ళవుతారు. సో, హ్మ్. ఇలాంటి విషయాలలో గూడా మీరు చాలా జాగ్రత్తగా మీ నిరసనని ప్రభుత్వాల మీద తెలియజేయండి. హ్మ్. అదే విధంగా అన్ని సందర్భాల్లో మనం ట్రాన్స్‌జెండర్‌ల మీద తప్పు మోపడం అనేది తప్పు. వాళ్ళకి స్వతంత్రంగా, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకొక ఉపాధి హక్కు కల్పించినప్పుడు వాళ్ళెందుకు అలా చేస్తారు? ఇప్పుడు స పేరెంట్స్ నార్మల్ వాళ్ళ పిల్లల్ని వదిలేస్తే హ్మ్. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అవును. మరి ట్రాన్స్‌జెండర్స్ అని తెలిసినప్పుడు వీళ్ళని ఇంట్లో కూడా ఉంచుకోరు. అసలు రానివ్వరు ఊర్లోకి. సో, మరి చట్టపరంగా ట్రాన్స్‌జెండర్స్‌కి ఎలాంటి హక్కులుంటాయంటారు? ఏవండీ చట్టపరంగా నార్మల్‌గా అమ్మాయిలకి, అబ్బాయిలకి ఏ విధమైనటువంటి హక్కులున్నాయో, హ్మ్. వాళ్ళకి కూడా అదే విధమైనటువంటి హక్కులున్నాయి. కానీ, వాళ్ళ హక్కులు వాళ్ళకి రావాలి అంటే, హ్మ్. వాళ్ళని గుర్తించడానికి నిర్దిష్టమైనటువంటి గుర్తింపు కార్డులు వాళ్ళకి లేవు. ఓకే. నిర్దిష్టమైనటువంటి వాళ్ళు బ్రతకడానికి సంబంధించినటువంటి సోర్సెస్ కల్పించట్లేదు. సో, హ్మ్. అలాంటప్పుడు వాళ్ళు ఈ తప్పు చేసినా, ఒప్పు చేసినా గుర్తించడానికి కష్టమవుతుంది. ఇప్పుడు హ్మ్. కొంతమంది ఆధార్ కార్డులు కొంతమందికి చాలా వరకు వచ్చినాయి. కానీ చాలా వరకు ఆధార్ కార్డులు లేవు. హ్మ్. చాలా వరకు వాళ్ళకి ఒక రెసిడెన్షియల్ ప్రూఫ్ లేదు. చాలా హ్మ్. వరకు వాళ్ళకి అంటే వాళ్ళకొక నిర్దిష్టమైనటువంటి గుర్తింపు మన భారతదేశంలో లేదు. సో, హ్మ్. కాబట్టి వాళ్ళ గుర్తింపు కోసం పోరాటం చేస్తే బావుంటది తప్ప, హ్మ్. ఎలాంటి క్రైమ్స్‌లో పార్టిసిపేట్ చేయడం అనేది మంచిది కాదు. అంటే అలా చట్టపరంగా వాళ్ళకి ఏ హక్కులు లేవంటారు. ఉన్నాయి. హ్మ్. చట్టపరంగా గుర్తింపు కార్డ్ ఉన్నప్పుడే గదా! చట్టపరమైనటువంటి అవును. హక్కులు సంక్రమించేది. సో, హ్మ్. వీళ్ళు ట్రాన్స్‌జెండర్‌లుగా ఉంటారు. మేల్‌కి సంబంధించినటువంటి ఆధార్ కార్డులుంటాయి. వీళ్ళు హ్మ్. ట్రాన్స్‌జెండర్‌లుగా ఉన్న మేల్‌కి అవును. సంబంధించినటువంటి యాక్షన్స్ తీసుకోబడతది. కానీ వీళ్ళని ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ట్రాన్స్‌జెండర్‌లని అరెస్ట్ చేశారు. హ్మ్. జైలుకి తీసుకెళ్ళాలి. వాళ్ళనెక్కడ పెట్టాలి? హ్మ్. మేల్ వార్డ్‌లో వేయాలా? బ్యారక్‌లో వేయాలా? ఫీమేల్ బ్యారక్‌లో వేయాలా వాళ్ళని? హ్మ్. సో, అలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళకి ఒక సెపరేట్ బ్యారక్‌లనేవి సృష్టించాలి. అదే విధంగా పబ్లిక్ టాయిలెట్స్‌లో వాళ్ళకంటూ ఒక హ్మ్. టాయిలెట్స్‌ని ప్రత్యేకంగా తయారు చేయాలి. అవును. ఇప్పుడు ఫీమేల్ దాంట్లోకి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోరు. మేల్ దాంట్లోకి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోరు. వెళ్లరు. సో, అలాంటప్పుడు వీళ్ళకి గుర్తింపు, వాళ్ళకి మనం గౌరవం ఇచ్చినట్లు. ఇప్పుడు హ్మ్. మనం వాష్‌రూమ్స్‌కెళ్ళాం. అక్కడి వరకు ఎందుకు మన స్టూడియోలో వచ్చేటప్పుడు హ్మ్. మేల్‌కి సంబంధించినటువంటి టాయిలెట్స్ ఉన్నాయి. ఫీమేల్‌కి హ్మ్. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ట్రాన్స్‌జెండర్ వస్తారు. వాళ్ళు ఏ ఏ టాయిలెట్‌లోకెళ్ళాలి? హ్మ్. వాళ్ళు యూజ్ చేసిన టాయిలెట్‌లోకి మిగతా వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడకపోవచ్చు. హ్మ్. అలాంటప్పుడు వాళ్ళకొక సెపరేట్ టాయిలెట్ కడితే వాళ్ళని మనం గౌరవించినట్లే ఇండైరెక్ట్‌గా. సో, అవును. అలాగే మన ప్రభుత్వంలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సంస్కరణలు చేయాలి. వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని గుర్తింపు కార్డులివ్వాలి. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం రీసెంట్‌గా రకరకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఎంతమందికి ట్రాన్స్‌జెండర్‌లకి ఆ పథకాలు అందుతున్నాయి? ఎంతమంది ట్రాన్స్‌జెండర్‌లు కూడా ఈ పథకాలకు అర్హులని జెప్పేసి వీళ్ళెందుకని ప్రకటించట్లేదు? నాట్ ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్. హ్మ్. ఆంధ్రప్రదేశ్ అయినా, రకరకాల గవర్నమెంట్‌లయినా ఎందుకని వీళ్ళని ప్రభుత్వ ప్ర బ ప్రభాస్ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయట్లేదు? ఎందుకని వీళ్ళకంటూ ఒక ప్రత్యేక కోటా ఇవ్వట్లేదు? ఎందుకని వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇళ్ళ జాబితా గానివ్వండి, ఉద్యోగ జాబితా గానివ్వండి, లేదంటే రకరకాల ఈ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ గానివ్వండి, బీసీ కార్పొరేషన్ లోన్స్ గానివ్వండి, రకరకాల ఎందుకు వీళ్ళకి వర్తింపజేయట్లేదు? హ్మ్. సో, కాబట్టి ప్రభుత్వాలు గూడా వీళ్ళ మీద చిన్న చూపే జూస్తుంది. సో, కాబట్టి ప్రభుత్వాలు గూడా వీళ్ళపైన ఏమంటారు నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికను రచించి వీళ్ళకు గూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలవే. సో, ఓకే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల కంటే గూడా కేంద్ర ప్రభుత్వం ఈ మీద ఈ ఈ విషయాల మీద ఒక హ్మ్. నిర్దిష్టమైనటువంటి యాక్షన్ తీసుకోవడం అనేది చేస్తే త్వరగా చాలా మందిని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొక అంటే కేసర్ ఇన్సిడెంట్లు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటది. మనం ప్రతిదానికి ట్రాన్స్‌జెండర్‌ల మీద ఎలాంటి దుమ్ము పోయడం అనేది కరెక్ట్ కాదు. అసలు సో కీసర ఇష్యూ అనే కాదు గానీ, ఇలాంటి ఇష్యూస్ మనకు చాలా కాలం నుంచి అయితూనే ఉన్నాయి. ఐయామ్ అయినా ఆల్సో సరే వన్ ఆఫ్ ద గవర్నమెంట్ విక్టిమ్ అండి. యాక్షన్ నేను తీసుకోకపోవడానికి గూడా రీజన్ చాలా ఫేస్ ఏమంటారు? చేశా. ఇప్పుడు నేను ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఒకసారి నేను చాలా వరకు ఫేస్ చేశా. వాళ్ళు బూతులు తిడతారు. అసహ్యంగా అవును. మాట్లాడుతుంటారు. సో, ఎందుకొచ్చింది లేదురా బాబు అని చెప్పేసి రూ. 10 అడగడం, హ్మ్. స్కాన్ చేయటం, పంపించడం లాంటివి జరుగుతాయి. వీళ్ళు అడిగి లేవంటే వెళ్ళిపోట్ల. హ్మ్. అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. హ్మ్. కొద్దివాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవా అని హ్మ్. అసహ్యంగా పెద్ద పెద్దగా మాట్లాడడం, అవును. రకరకాల సంజ్ఞలు చేయడం,
బట్టలన్నీ ఇప్పాడు, లేదంటే ఇట్లా క్లాత్స్ అన్ని పైకి ఎత్తాడు, ఇలాంటివన్నీ చేసినప్పుడు సాధారణ వ్యక్తి భయభ్రాంతులకు గురవుతారు. సో ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి ఇలాంటివి చేస్తారు. సో అలా అని చెప్పి కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు అంటే సైలెంట్గా ఉన్నా సరే చాలా వరకు మంది ఇవ్వకోకుండా ఉంటున్నారు. సో దాంతో వాళ్ళు బ్రతకడం కష్టం అవుతుంది కాబట్టి వీళ్ళు ఇలాంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడానికి అవకాశం అవుతుంది. సో ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఒక అవకాశం అవుతుంది అంటే సరైన ఉపాధి కల్పన ఉంటే ఇలాంటివి జరగవు కదా. సో మీరు 3 పూటల అన్నం తిన్నప్పుడు మీరు ఎందుకు దొంగ అవుతారు? మీరు 3 పూటలా మీకు సరైన సౌకర్యాలు ఉన్నప్పుడు మీరెందుకు మీ హక్కుల కోసం పోరాడతారు? సో అలాంటివి లేనప్పుడే కదా పోరాడేది. సో దయచేసి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకంటూ ఒక నిర్దిష్టమైన కోటాని ప్రవేశపెట్టాలి. వీళ్ళకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రభుత్వ పథకాల్లో వాటాని ఇవ్వాలి. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా అయితే ఎస్సీల్లో జరిగిందో, ఎస్టీల్లో జరిగిందో అలాగే మనుషులందరిలో కూడా ట్రాన్స్జెండర్లకు సంబంధించినటువంటి వర్గీకరణ జరగాలి. ఇన్ని జరుగుతున్నా ఎందుకు జరగట్లేదు? అది కదా ప్రభుత్వాలు వీళ్ళ మీద పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళ ద్వారా ప్రభుత్వాలకు ఉపయోగం లేదు కదా. వీళ్ళ ఓటింగ్ శాతం తక్కువ కదా. వీళ్ళు ఓటింగ్ శాతం ఉన్న వీళ్ళు మేలు ఓటర్లు కదా. కొన్ని సార్లు వీళ్ళ ఓటుని కొంతమంది యాక్సెప్ట్ చేయరు కదా. మరి దందాలకు ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? అదే కదా. ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారు? సమాజానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు వీళ్ళని వాళ్ళ దందాలకు ఉపయోగించుకుంటారు. పాపం అమాయకులైనటువంటి వీళ్ళని వాళ్ళు చాలా ఏం చేస్తారంటే ప్రొవోక్ చేసు, ఇప్పుడు వాళ్ళకి ఏ పని లేనప్పుడు బ్రతకడం కష్టమైనప్పుడు వాళ్ళు చావుకని తగ్గించేస్తారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది రౌడీలు, గూండాలు, కొంతమంది రకాల రాజకీయ నాయకులు వీళ్ళ మీద వీళ్ళతో దాడి చేపిస్తుంటారు. వీళ్ళతో దాడి చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ ఏం చేయలేడు కదా. సో అలాంటి విషయాలలో ఇలాంటి వాళ్ళని కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది లోకల్ గూండాస్, లోకల్ రౌడీలు ఇలాంటి వాళ్ళు ఉపయోగించుకుంటుంటారు. వీళ్ళు క్రైమ్స్ కూడా రకరకాల చంపి ట్రైన్స్ నుంచి విసిరేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి నిజమైన ట్రాన్స్జెండర్లు ఎప్పుడు కూడా మీరు మీ హక్కుల కోసం పోరాటం చేయండి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురండి, మీ వాయిస్ని వినిపించండి. అదేవిధంగా మీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, సీఎంలకి వినతి పత్రాలు తెలియజేయండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు తెలియజేయండి, హైకోర్టులకి, అదేవిధంగా సుప్రీంకోర్టులకి మీరు వినతుల ద్వారా తెలియజేయండి. అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వీళ్ళకి ఒక కమ్యూనికేషన్ మంచిగా లేదండి. ఇప్పుడు కూడా చాలా వరకు ఏంటంటే ఒక కమ్యూనిటీలో ఉన్న ట్రాన్స్జెండర్లకి ఇంకొక కమ్యూనిటీలో ఉన్న ట్రాన్స్జెండర్లకి పడదు. ఇదేంటంటే వాళ్ళ ట్రాన్స్జెండర్ నాయకులు తీసుకొచ్చే విప్లవాలు. సో మీరంతా కలిసికట్టుగా పోరాడినప్పుడు, డివైడ్ అండ్ రూల్ పాలసీగా ఉన్నప్పుడు, ఎవరికి వాళ్ళు సెపరేట్గా ఉన్నప్పుడు మీరు ఏది సాధించలేరు. ఒక కలిసిగట్టుగా ఉన్నప్పుడు మాత్రమే అందరూ కలుపుకొని మీరందరూ కలిసిగట్టుగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధించగలరు. దయచేసి ట్రాన్స్జెండర్లకు అందరికీ నేను ఇచ్చే హేతువు ఏంటంటే మీరందరూ యూనిటీగా ఉండండి. మీలో మీరు గొడవలు పెట్టుకోకండి. గొడవలు పెట్టుకున్నప్పుడు మీరు ఒక యూనిటీగా ఉండరు. మీకు జనబలం ఉండదు. మీ జనబలం లేనప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. సో మీరు జనబలంగా నిరూపించుకోగలిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలైనా మీకు తలొంచుతాయి. సో కాబట్టి ఈసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు అడగడానికి వచ్చినప్పుడు అడగండి. మీరు ఒక మెమరాండం అడిగి తీసుకోండి. మీరు ఒక అవసరం అయితే మాకు ఇది చేస్తానని చెప్పి మీరు హామీ ఇవ్వండి సార్ అని చెప్పి అడిగి నిలదీసి మీరు పొందుకోండి. అంతే తప్ప డబ్బుల కోసం కక్కుర్తిపడి ఓటులేసి తర్వాత మీరు వాళ్ళ చుట్టూ తిరగడం అనేది సమంజసం కాదు. కాబట్టి మీ హక్కులకై మీరు నినదించాలి. ఒక ఇంగ్లీష్ రైటర్ చెప్తారు, ఈ రోజుల్లో ఎవరి గురించి ఎవరో రాయరట, మన గురించి మనమే రాసుకోవాలట. అలాగే ట్రాన్స్జెండర్లు కూడా మీకోసం ఎవరో పోరాటం చేయరు. ఒకవేళ పోరాటం చేసే వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా మీ పోరాటాన్ని మీరే స్టార్ట్ చేయండి. అప్పుడు సమాజంలో మీరు గుర్తింపబడిన వ్యక్తిగా అవుతారు, గౌరవప్రదమైన వ్యక్తిగా మీరు బ్రతుకుతారు. గౌరవప్రదమైనటువంటి చావు కూడా అంటే అంత్యక్రియలు కూడా మీకు జరుగుతాయి. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలకి ఏదైనా జరిగితే రేప్ కేసు అని మనం పోలీసుల దగ్గర వెళ్ళడం జరుగుతుంది. మరి ఇప్పుడు వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు, సిగరెట్స్ తో కాల్చడం ఇవన్నీ. మరి పోలీసులు రీసెంట్లీ కేసరా ఇష్యూలోనే వీళ్ళు తీసుకున్న పోలీసులు పట్టించుకోలేదు వీళ్ళు కేసు పెట్టడానికి వెళ్తే కూడా. మరి వీళ్ళకంటూ కూడా రేప్ కేసెస్ కింద ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా రేప్ కేసులాగా పరిగణించాలండి, కానీ రేప్ కేసులుగా పరిగణించట్లేదు. ఎందుకు అని అంటే ట్రాన్స్జెండర్లు పూర్తి స్థాయి స్త్రీలు కాదు అని. అంటే ఎందుకు స్త్రీలు కాదు? వాళ్ళ అవయవాలు మార్చుకున్నప్పుడు వాళ్ళందరూ స్త్రీలుగా గుర్తించి వాళ్ళకున్న అవయవాలు స్త్రీ అవయవాలే కదా. అలాంటప్పుడు రేపులుగా ఎందుకు గుర్తించరు? ఎలా అంటే ట్రాన్స్జెండర్లకి రేప్ అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ వీళ్ళు రేప్ అనే దానికంటే కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆవారాగా తిరిగే వాళ్ళు, సెక్షువల్ థాట్స్ హైపర్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్రాన్స్జెండర్ని మాట్లాడుకుంటారు ఒకళ్ళిద్దరు అని చెప్పి. వీళ్ళు ఏం చేస్తారు, ఆవిడ ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి ఒక 5-6 కలిసి ఆమె బలవంతంగా ఆమె అంటే సంబంధం లేకుండా ఇంటర్ కోర్స్ బలవంతంగా చేసి రాక్షసానందం పొందుతారు.
ఈ అబ్బాయిలు. పొందిన తర్వాత వాళ్ళని సిగరెట్లతో కాల్చడం, వాళ్ళ చేతి వేళ్ళు విరచడం, వాళ్ళ కాళ్ళు మీద విరచడం, వాళ్ళని పిడిగుద్దులు గుద్దటం. అంటే వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు రాక్షస ఆనందం పొందడం సెక్షువల్‌గా. అదే విధంగా మీరు చూస్తున్నట్లయితే 15 షేడ్స్ ఆఫ్ లవ్, 15 గ్రేస్ ఆఫ్ లవ్ అని చెప్పి ఒక హాలీవుడ్ మూవీ ఉంది. దాంట్లో ఏంటంటే ఆళ్ళు కొడుతూ రకరకాలుగా కాల్స్తూ కొవ్వొత్తిని కాల్చి రంగరించి వాళ్ళ మీద పోస్తూ ఇట్లా బెల్ట్‌తో కొడుతూ ఇట్లా చూస్తుంటాం. సో, మనిషి మానసికంగానే చాలా అంటే క్రూరమైనటువంటి వ్యక్తి. అది సెక్షువల్‌గా కూడా చాలా వరకు ఏం చేస్తారంటే అప్లికేబుల్ చేస్తుంటారన్నట్టు. అలా చేసినప్పుడు మాత్రమే వాళ్ళు సెక్షువల్‌గా ఆనందాన్ని పొందుతారు. సో, అలా ఏం చేస్తారంటే ఒక 5, 6 ఇద్దరు మాట్లాడుకున్న ట్రాన్స్‌జెండర్‌ని 5, 6 కలిపి పాడు చేస్తే ఒక వ్యక్తి ఒకసారి ఒక వ్యక్తితో 2, 3 సార్లు సెక్షువల్‌గా కలవగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు ఒక 7, 8 మంది వరకు ఆమెను అనుభవించి ఆ ట్రాన్స్‌జెండర్‌ని అనుభవించి, కాల్చి, కొట్టి, హింసించి చేసినప్పుడు అది ఖచ్చితంగా క్రైమే గదా! వితౌట్ తన ప్రమేయం లేకోకుండా తను జరిగినప్పుడు చేయాలి గదా! కానీ చాలా వరకు పోలీసులు పట్టించుకోరు. అక్కడి వరకు ఎందుకండి. నాకు 'మహానటి తేజ్' అని జెప్పేసి యూట్యూబ్‌లో ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్. ఆవిడ ఒక వ్యక్తి రాము అనే ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతను కూడా ప్రేమించి ఇతను ట్రాన్స్‌జెండర్ అని తెలిసి చేసుకుంది. చేసుకున్న తర్వాత తను తిన దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడుకొని తర్వాత ఆ అమ్మాయిని ఆ ట్రాన్స్‌జెండర్‌ని ఆ 'మహానటి తేజ్' అనే అమ్మాయిని వదిలేసిండు. ఆ అమ్మాయి పోలీసుల చుట్టూరు తిరిగింది, మీడియా చుట్టూరు తిరిగింది, నాయకుల చుట్టూరు తిరిగింది. కానీ ఏం చేయలేకపోయింది ఆఖరికి. నువ్వు అమ్మాయివి కాదుగా. నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు? నువ్వు అమ్మాయి కాదుగా. నీకేది నువ్వు ఇచ్చే కేసుని ఎలా రిజిస్టర్ చేయాలి? అతని మీద ఏం చేయాలి? నీ ఈ అంటే ఇట్లా రకరకాల క్వెషన్స్ అన్నీ ఏసేసరికి ఆమె చూసి చూసి విసిగి వేసారిపోయి తను ఆఖరికి డ్రాప్ అయింది. పాపం ట్రాన్స్‌జెండర్ స్నేహ వరంగల్ తెలుసు కదా! ఆవిడ సపోర్ట్ చేసినప్పటికి కూడా అది ముందుకు వెళ్ళలేదు. సో, నేను కూడా పోలీసులతో మాట్లాడా. అవునండి ఎందుకు చేయరు మీరు కేసు? ఇప్పుడు తను ట్రాన్స్‌జెండరే. సో, తను మోసం చేసిన కనీసం చీటింగ్ కేసు మనీ తన దగ్గర నుంచి మనీ దౌర్జన్యంగా లాక్కున్నందుకన్నా కేసు పెట్టొచ్చు కంటే చేయలేదు. సో, ఇలా చాలా వరకు వాళ్ళు మోసపోయినా సరే వాళ్ళకి న్యాయపరమైనటువంటి సరైన చట్టాలు లేకపోవడం వల్ల వాళ్ళకి న్యాయం జరగల. సో, కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అగ్రెసివ్‌గానే వెళ్తారు గదా! సో, కాబట్టి ట్రాన్స్‌జెండర్‌లు మోసం చేయడం అనేది ఒక పాపంగా చాలామంది భావిస్తుంటారు. ఆళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా పుణ్యంగా చాలామంది భావిస్తుంటారు. సో, కాబట్టి అలాంటి ట్రాన్స్‌జెండర్‌లని ఇలా చికాకు చేసి, రేప్ చేసి చాలామంది చంపేస్తుంటారు కూడా. చంపేసిన చాలామంది అడగరు. చూడండి చాలామంది అబ్బాయిల చేత మోసపోయిన ట్రాన్స్‌జెండర్‌లు ఊరేసుకున్న వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు తప్ప, ట్రాన్స్‌జెండర్‌ల వారి ద్వారా చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో, కాబట్టి ట్రాన్స్‌జెండర్‌లో ఉన్నటువంటి ఆ మృదువైన కోణాన్ని కూడా చాలామంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిదనేది నా ఆలోచన. చూడండి అలాంటి ఒక ట్రాన్స్‌జెండర్ మన కుటుంబంలో ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం? సో, ఖచ్చితంగా ట్రాన్స్‌జెండర్‌ల కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబీకులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరైనా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. వాళ్ళు మీ రక్త సంబంధం. వాళ్ళు మీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు. వాళ్ళు మీ తోబుట్టువులు. వాళ్ళని విసిరివేసినట్టుగా, వెలివేసినట్టుగా, వాళ్ళని ఒక అన్‌టచబుల్‌గా చేసినప్పుడు వాళ్ళు మానసికంగా కృంగిపోరా? సో, వాళ్ళలా బాధపడుతుంటే మీరు సంతోషంగా ఉండడం మీకు న్యాయమా? సో, కాబట్టి ట్రాన్స్‌జెండర్‌ల కుటుంబాలకి గూడా నేనిచ్చే హేతువు ఏంటంటే వాళ్ళని హక్కును చేర్చుకోండి. వాళ్ళని ఆదరించండి. వాళ్ళకి ప్రేమను పంచండి. అప్పుడు చాలా వరకు కూడా వాళ్ళు కూడా చాలా ఆత్మస్థైర్యంతో బ్రతకడానికి అవకాశం ఉంటది. సో, కాబట్టి ట్రాన్స్‌జెండర్‌లు చేసే దాడుల కంటే కూడా ట్రాన్స్‌జెండర్‌ల మీద జరిగే దాడులు ఎక్కువ గాబట్టి దయచేసి వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకోవటం ప్రభుత్వాల బాధ్యత గాబట్టి వాళ్ళ మీద జరిగే అన్యాయాల మీద గూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం అనేది కనీస బాధ్యత, కనీస ఇంగితం. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి మనుషులు అంటే మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళ పట్ల బాధ్యతాయుతంగా గౌరవంగా నడుచుకుంటే వాళ్ళు మన పట్ల గౌరవంగా నడుచుకుంటారు. అక్కడ మీకు తెలిస్తే మాణికేశ్వర్ నగర్ బస్తీ అని ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉంది. అక్కడ నా ఆఫీస్ ఎదురుగా ఒక ట్రాన్స్‌జెండర్ ఉంటది ఐషు అని. సో, తను చాలా గౌరవంగా మాట్లాడుతది. సార్ నమస్కారం సార్. సార్ బాగున్నారా సార్? అట్లా చాలా వినయంగా మాట్లాడుతది. తను ఎప్పుడన్నా అటువైపు నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వచ్చి నాకు ఒక రూ. 1 కాయిన్ ఇస్తది. సార్ ఇది మీరు మీ దగ్గర పెట్టుకోండి సార్. ఇది మీకు చాలా ఆశీర్వాదం అని. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి ట్రాన్స్‌జెండర్‌లు అనేవాళ్ళు కొంచెం ప్రేమ చూపిస్తే చాలా కరిగిపోతారు. సో, అలాంటి వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఉపాధి కల్పన దొరక్క రౌడీలతో, గూండాలతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ సంఖ్య తక్కువ. హింసించడానికి, టార్చర్ చేయడానికి ఇలాంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. సో, కాబట్టి ట్రాన్స్‌జెండర్‌లు కూడా మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి. వాళ్ళు ఇస్తే తీసుకోండి తప్ప మీరు దౌర్జన్యంగా చేయకండి. అలాంటి చేసిన ట్రాన్స్‌జెండర్‌లు కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. వాళ్ళని కూడా జైలుకి ఎయ్యాలి. వాళ్ళు చేసే శిక్షను బట్టి నార్మల్‌గా ఏవైతే చట్టాలు ఉన్నాయో వాళ్ళకి అప్లికేబుల్ చేసి వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి. అప్పుడు తర్వాత ఎవరైనా చేయాలనుకున్నా సరే ట్రాన్స్‌జెండర్‌లు భయపడతారు. సో, కాబట్టి ఒకరి పట్ల ఒకరు గౌరవ భావంతో, ఒకరి పట్ల ఒకరు అన్యోన్యతా భావంతో కలిగినప్పుడు ఖచ్చితంగా కుటుంబాలే మెయిన్‌గా వాళ్ళ కుటుంబాలు వాళ్ళని ఆదరించే
ఆదరించి వాళ్ళకి సపోర్టివ్గా నిలబడితే ఇలాంటివి జరగడానికి చాలా అవకాశం తక్కువ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.